హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు జనవరి 22వ తారీఖున ప్రారంభమవుతున్న రామ మందిరం అన్న విషయం మనందరికీ తెలిసిందే. అక్కడ భక్తులకు వితరణగా ఇలాచీ దానను ప్రసాదంగా పెట్టబోతున్నారనే విషయం కూడా మనకు తెలిసింది. దాంతోపాటు లడ్డు ప్రసాదాన్ని కూడా ఈ లడ్డు వితరణ కాంట్రాక్టుని వర్క్ని పాట్నాలో ఉన్నటువంటి కంపెనీకి ఇవ్వడం జరిగింది. వారు ఒక 1,25,000 పై చిలుకు లడ్డూలు తయారు చేయడానికి ఉపక్రమించారు. కాశ్మీర్ నుంచి ఇలాచీలు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ స్పెషల్ ఉన్నాయో అవన్నీ కూడా తెచ్చేసి ఈ లడ్డూ తయారులో వినియోగించినటువంటి ఇంగ్రీడియంట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. లడ్డూకు కావలసినటువంటి కేసరి ఉత్తర భారతదేశంలో కాశ్మీర్ నుంచి తెప్పిస్తున్నారు, అంటే శనగపిండి. తర్వాత దక్షిణ భారతదేశం నుంచి కేరళ నుంచి యాలకులు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష తెప్పిస్తున్నారు. ఇందులో వినియోగించిన నెయ్యి కర్ణాటక నుంచి తెప్పిస్తున్నారు. ఇలా వచ్చేటువంటి ఇంగ్రీడియంట్స్తో కలిపి చాలా పవిత్రంగా 100 మంది పైగా బ్రాహ్మణ వంట వాళ్ళు అయోధ్య రామ మందిరానికి 2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి హనుమాన్ దేవాలయంలో ఈ లడ్డూ తయారీ కార్యక్రమాలని చేపట్టారు. దీనితో పాటు తిరుపతి నుంచి కూడా 1,00,000 పైగా లడ్డూలను పంపిస్తున్నారు. ఇట్లా హిందూ దేవాలయాలు దేశం మొత్తమైనటువంటి హిందూ దేవాలయాలన్నీ కూడా వారి ప్రసాదాన్ని అయోధ్య రామ మందిర ప్రసాద వితరణలో భాగంగా పంపడం జరుగుతుంది. ఈ విధంగా అయోధ్య రామ మందిరం దర్శనం తర్వాత, రాముని దర్శనం తర్వాత ఇలాచీ దానితో పాటు లడ్డు, అంటే తిరుపతి లడ్డు కానీ రామ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళు ఇస్తున్నటువంటి లడ్డు వితరణ కానీ భక్తులకు అందరి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు వెళ్ళి ఒకవేళ దర్శనానికి వెళ్తే అవి స్వీకరించండి.